చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా పచ్చగా. ఇలా పోస్తుంటే ఇవైతే మారుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మేము మా గరువులో వెళ్తున్నాము. ఎందుకంటే వేరుశనగల్ని గుప్పు చేయడానికి. మేము గుప్పు చేయడానికి అంటాము, మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రాంతాలు బట్టి వాటిని అయితే అలా పిలుస్తుంటారు. మీకు నేచర్ ఇష్టం ఉన్న, పల్లె జీవితం ఇష్టం ఉన్న ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఇష్టం ఉంటే. ఇక్కడ నుంచి కింద చూడండి పొలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా పచ్చగా. మేము వెళ్ళే దారంతా కూడా ఇలాంటి పొలాలు చూస్తూనే వెళ్తాము. బాగుంటుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలా చూస్తూ ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను ఒక వ్లాగ్ చేసి పెట్టాను కదా, అదైతే వేరుశనగలు అది నాటుతున్నప్పుడు తీసిన వ్లాగ్. ఇప్పుడైతే వేరుశనగల్ని గుప్పు చేయడానికి వెళ్తున్నప్పుడు తీస్తున్న వ్లాగ్ అయితే ఇదనమాట. ఇక్కడ నుంచి అయితే చాలా నీళ్ళు వస్తుంటాయి ఈ గడ్డలో నుంచి. కాకపోతే ఇది సమ్మర్ కదా, అందుకే నీళ్ళు అయితే ఇంకిపోయినాయి. ఫైనల్గా గరువుకి అయితే వచ్చేసాము. కాసేపు రెస్ట్ తీసుకొని పని చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళు కూడా పని చేయడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు. మా అత్త వాళ్ళు కూడా సేమ్ వేరుశనగలకి అంటే గుప్పు చేయడం వచ్చి ఉన్నారు. మేము చేస్తున్న పక్కనే వీళ్ళు కూడా పని చేస్తున్నారు. ఇక్కడైతే మేము తాగడానికి తీసుకొచ్చిన నీళ్ళు అనమాట. ఇవి కనిపిస్తున్న బాటిల్లో అయితే మంచి నీళ్ళు, ఇవి మాత్రం అంబలి కలిపిన నీళ్ళు. అంబలి కలిపిన నీళ్ళు అంటే అంబల్లోనే నీళ్ళు కలిపేయమన్నమాట. ఇలా చేయడం వల్ల చాలా చల్లగా ఉంటుంది. సో ఎండలో చల్లగా తాగడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పోస్తుంటే ఇవైతే మారుతున్నాయి. ఇదేమా ఎనర్జీ డ్రింక్. మేము ఏ పని చేసినా కూడా, ఏ పనికి వెళ్ళినా ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటాము. ఇలా అంబల్లో నీళ్ళు కలిపేసి తీసుకెళ్ళడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మా వాళ్ళు స్టార్ట్ చేశారు. చూడండి, మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాను ఎలా చేస్తాము అనేది. చూడండి, మా నాన్నమ్మ చేస్తుంది కదా, ఇదే విధంగా అయితే చేస్తూ గడ్డిని అయితే పారేస్తారనమాట. వీటిని చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. వేరుశనగలు మొక్కలు ఉంటాయి కదా, అవైతే కట్ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. నేను అలాగా కట్ చేసి పాడు చేస్తున్నాను కొన్ని. సో నేను కూడా చేస్తాను, కానీ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి క్లియర్ చేసింది కనిపిస్తుంది కదా, ఇదైతే ఉదయం వచ్చి చేసింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ మొదలు పెట్టున్నాము. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం చేయాలి అక్కడ దాకా. అక్కడ కనిపిస్తుంది కదా గోడలాగా, అక్కడ దాకా చేస్తూ వెళ్ళాలన్నమాట. సో వంగి చేయడం వల్ల కళ్ళు కూడా తిరుగుతుంటాయి ఒక్కొక్కసారి. కానీ మా నాన్నమ్మ మాత్రం అలాగ చేసేస్తుంది, అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోవట్లేదు. అలవాటే కదా వాళ్ళకి, అందుకనేమో. పెద్దలు చేసే పని కూడా చాలా బాగుంటుంది. మనమైతే ఈ విధంగా చేయలేము, ఎందుకంటే ఏదో వంక పని చేస్తుంటాం, కానీ ఇలాగా పర్ఫెక్ట్గా అయితే చేయలేము అన్నమాట. వాళ్ళైతే ముందు మనుషులు, సీనియర్స్ కదా, అందుకే మంచిగా ఈజీగా చేసిస్తారు. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచే చేస్తున్నాను. కాకపోతే ఎక్కడి నుంచి మొదలెట్టానో అక్కడే ఉన్నట్టున్నాను. వాళ్ళేమో ముందే చేస్తూ వెళ్ళిపోతున్నారు. నేనే ముసలి కన్నా దారుణంగా తయారైనా అనిపిస్తుంది అనమాట. మా వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారు అనమాట. నాకైతే ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు ఊరికి వెళ్ళిపోతామా అన్నట్టుంది. ఇది అయ్యేది ఎప్పుడో, ఎప్పుడు ఊరికి వెళ్ళేదో మరి. చూస్తుంటేనే భయంకరంగా ఉంది, చూడండి కదా. అంటే నాకు అలా కనిపిస్తుంది అనమాట. అంటే ఇదైతే చేయలేము, కష్టమే. కాకపోతే టైం అయితే అయిపోతుంది అనమాట. 3 గంటలు అలాగ అయింది. మేమైతే 4 గంటలకి ఇంటికి వెళ్ళిపోతాము. గాలి మాత్రం చల్లగా వీస్తుంది. ఒకవైపు చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. టైం కూడా అయిపోయింది. మధ్యాహ్నం ఏమీ తినలేదు, ఆకలేసేస్తుంది. సో కాసేపు చేసేసి వెళ్ళిపోదామని చూస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళాల్సింది కాదు, కాకపోతే ఆకలేసేస్తుంది అనమాట.
5 గంటల దాకా చేసేద్దామని కూడా చేసేయచ్చు. కాకపోతే ఎందుకులే వెళ్ళిపోదాము, తర్వాత నెమ్మదిగా చేసుకోవచ్చు కదా అని వెళ్ళిపోతున్నాము. అదేంటో తెలియదు కానీ ఫ్రెండ్స్, ఊరికి తిరిగి వెళ్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు అసలుకే ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్ళిపోతానో అనిపిస్తుంటుంది. బద్ధకం ఎక్కువ అనమాట నాకు. సో ఇంతే అనమాట వీడియో. మీకు నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి, చేయడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.